ప్రైజ్ లార్డ్. మన ప్రభుని యేసుక్రీస్తునామమున మా అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది 18వ కీర్తన 1వ లేఖనాన్ని మనం చదువుకున్నాం. దేవా, నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ రీతి ప్రార్థన అనుదినము మనలో ఉండాలని ప్రభులు వారు ఆశపడుతున్నారు. చూడండి, దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు మనలో లేకపోతే ఆయన బలము మనలో ఉండదు. మనం బలహీనులం అయిపోతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇట్టి బలమును ఇచ్చినటువంటి దేవాతి దేవునికి మనము అనుదినము ప్రార్థనలు ఆయన గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనుదినము కూడా ఆయనకు కృతజ్ఞతా స్తుతి స్తోత్రములు చెల్లించుకోవాల్సిన అవసరం కూడా ఎంత మాత్రమును లేకపోలేదు. మరి ప్రభువుల వారిని ఈ దినం నుండి అయినా సరే మనం, ప్రభువా, నీవు నాకు బలమై ఉన్నావు, నీవే నాకు ఆశ్రయ దుర్గమై ఉన్నావు, నీవు నా ప్రాణమునకు ఆధారమై ఉన్నావు అని ఏ దినము కూడా మనము ప్రభువుల వారిని ప్రార్థించుకోలేదు. మరి ఈ దినమునండి అయినా సరే ప్రభువుని ప్రార్థిద్దాం. ఆ రీతిగా మనం ఉందాం అనుకున్నట్లయితే అందరం కూడా ఈ ప్రార్థనలో ఏకీభిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, నీవు ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన ఈ వాగ్దానమును మేమందరం కూడా ప్రభా తూచ తప్పక పాటించులాగన మీ కృపా సహాయమును మాకు మెండుగా నిండుగా దయచేయమని బ్రతిమలు అనుకుంటూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడును యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.